ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి కొనసాగుతా ఉంది. ఇక అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి తన మేనిఫెస్టోని అయితే గనక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మరి ఈ మేనిఫెస్టోని కనుక చూస్తే 2019లో మనం ఏదైతే నవరత్నాలు అంటూ వైసీపీ ఒక మేనిఫెస్టోని ప్రకటించిందో అదే తరహాలో ఈ రోజున మళ్ళీ మేనిఫెస్టోని రూపొందించి దానికి నవరత్నాలు ప్లస్ అంటూ నామకరణం చేశారు. మరి ఏమిటి ఈ మేనిఫెస్టోలో ఉన్న కొత్తదనం ఏమిటి? ఎందుకంటే 2009లో మనం చూసాం ఏమేమి హామీలు ఇచ్చారు, ఏ రకమైనటువంటి హామీలతోటి ఆ రోజున మేనిఫెస్టోని రూపొందించారు, అలాగే ఆ హామీల్లో ఏ మేరకు ఎలాగ అమలు చేశారు అనేటువంటిది దాన్ని ఒకసారి క్లుప్తంగా చర్చించుకుందాం. అలాగే ఇప్పుడు నవరత్నాలు ప్లస్లో ఏమున్నాయి అనేటువంటిది కూడా చూద్దాం. మరి ఏం కొత్తదనం ఉంది ఈ రోజున మేనిఫెస్టోలో అని చూస్తే ప్రధానంగా ఒక్క కొత్తదనం కనిపించింది. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ దొలిగిపోయింది. ఇట్లా బీకేసినట్టున్నారు. మరి నిన్న సునీతారెడ్డి గారు చెప్పారనో ఏమో ఈ రోజున స్టిక్కర్ని తీశారు. మరి గాయం కూడా ఎక్కడ కనబడట్లేదు. పూర్తి ఎంత భూతద్దం పెట్టి చూసినా కూడా అక్కడేం మరి గాయం అయితే కనిపించట్లేదు. అదైతే ఒక కొత్తదనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది. ఏంటంటే దాదాపు ఇంకా 15 రోజులు ఉంది కదా ఎలక్షన్కి, 15 రోజులు కూడా కొనసాగిస్తారేమో. అప్పుడు కోడికత్తి కేసు అప్పుడు చూసాం కదా, ఆ కోడికత్తిది అయినప్పుడు ఆ సమయంలో అయితే మాత్రం పూర్తి ఎన్నికలు అయ్యే వరకు పెట్టారట. ఆయన ఫుల్ షర్ట్ వేసినా కూడా దాని మీద తమ సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో ప్రచారం అయితే జరిగింది. రోజు ఆ స్టిక్కర్ మాత్రం మారుస్తున్నారు కానీ అది అలాగే ఉంచుతున్నారు అని చెప్పి. మరి ఇప్పుడు కూడా నెల రోజుల పాటు ఉంచుతారేమో అనుకున్నాం. ఎందుకంటే కరెక్ట్గా ఆ సమయంలో అప్పుడే అయింది కదా, ఇంకో నెల ఎన్నికలకు ఉందనంగా అప్పుడే అయింది. మరి నెల లేదు, తక్కువ రోజులకే తీస్తారు కానీ ఎక్కడ గాయం అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఈ రోజున మేనిఫెస్టోని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రకటించారు. మరి ఏమిటి మేనిఫెస్టోలో ఏమున్నాయి అనేటువంటి అంశాలు ఒక్కసారి చూసే ముందు 2019 మేనిఫెస్టోని మనం చూద్దాం. ఇది 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. బీసీ సంక్షేమం పేరుతోటి 10,000 కోట్లతో 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఖర్చు చేస్తాం. అంటే ఏడాదికి 10,000 కోట్ల లెక్కన 5 ఏళ్లకి 50,000 కోట్లు ఖర్చు చేస్తాము. అలాగే 15,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 75,000 కోట్ల ప్రత్యేక ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేస్తామని చెప్పారు. మరి చేశారా లేదా? బీసీలకి ఏం జరిగింది ఈ 5 ఏళ్లలో? సంక్షేమం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు ఏం మెరుగైనాయంటే అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక కుర్రవాడిని నోట్లో పేపర్లు కుక్కేసి పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టారు. ఇది బీసీలకు జరిగినటువంటి సంక్షేమం, న్యాయం, వాళ్ళ జీవన ప్రమాణాల్లో వచ్చినటువంటి మార్పులు. ఇది మెరుగైనటువంటి పరిస్థితి. ఇక చేనేత కార్మికులకు, మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 24,000 ప్రోత్సాహకంగా ఇస్తామన్నారు. చేనేత కార్మికులు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళు మగ్గం చేసేటప్పుడు ఒక చెమట చుక్క వాళ్ళు ఆ నేసేటువంటి ఆ బట్ట మీద పడ్డా కూడా బట్ట అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఫ్యాన్ పెట్టుకుంటారు, లైట్ పెట్టుకుంటారు, నీట్గా వాళ్ళు అక్కడ మగ్గం వర్క్ చేసుకుంటూ ఉంటారు. మరి చెమటలు గారుతూ ఉంటాయి కదా. అందులోనూ ఆంధ్రాలో ఉండేటువంటి వేడి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలాంటి చేనేత కార్మికులకి 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చింది అని చెప్పేసి కరెంటు బిల్లు వాళ్ళకి సంక్షేమ పథకాలు కత్తిరించేశారు. వాళ్ళందరికీ 24,000 రాలేదు. అంటే ఫ్యాన్ వేసుకుంటే మరి కాలదా? 24 గంటలు వాళ్ళు ఆ పని చేస్తున్నంతసేపు కూడా ఫ్యాన్ కింద కూర్చోవాలి. లేదు అంటే కనుక ఆ నేస్తున్నంతసేపు కూడా వాళ్ళకి చెమటలు గారుతూ ఉంటాయి. ఒక్క చెమట చుక్క వాళ్ళు నేసేటువంటి ఆ బట్ట మీద పడ్డ బట్ట నాశనం అయిపోతుంది. అందుకు కదా వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటారు. ఇంట్లో ఫ్యాను, ఫ్రిడ్జు, కూలరు, టీవీ ఇవన్నీ ఈ రోజున సహజమైనపోయినాయి. అలాంటిది వాళ్ళకి 300 యూనిట్ల కంటే పవర్ ఎక్కువ వచ్చింది. పవర్ బిల్లు అంటే కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిందని కత్తిరించేశారు. 24,000లో ఈ రోజున పట్టు రేటు పెరిగిపోయింది. ఈ రోజున వాళ్ళు ఏదైనా కూడా చేసుకుందామంటే పత్తి రేటు, పట్టు రేటు ఇవన్నీ కూడా పెరిగిపోయి చేనేత కార్మికులు పనులు కూడా చేసుకోలేక ఈ రోజున ఎప్పుడూ లేనిది ఆ చేనేతల ఇళ్లలో ఆడవాళ్ళు ఎప్పుడు పనులు చేయరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు ఇంటిని చక్కదిద్దు కూడా ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున భార్యాభర్త ఇద్దరూ కలిపి పని చేసుకుంటే కానీ వాళ్ళ ఇల్లు గడవనటువంటి పరిస్థితులు అంత దుస్థితికి వచ్చేసినాయి. ఇంతేకాక ఈ రోజున ఆ పనులు చేసుకుని నేత నేసినా కూడా అవి ఎక్కడా కూడా బయట మార్కెట్లో అమ్ముడుపోక ప్రస్తుతం ఆ స్థాయి వ్యాపారం లేక చేనేతలు తమ చేతిలో ఒక వృత్తి పెట్టుకుని కూడా అది చేస్తే జీవనం సాగట్లేదని బయట కూలి పనులకు వెళ్తున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితికి దిగజార్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. హిందూ దేవాలయాలు అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని రద్దు చేస్తాం. 6C దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు 2019 జీవోలో సూచించిన వేతనం కంటే 25% ఎక్కువ ఇస్తామన్నారు. అర్చకులకు ఇళ్ల స్థలాలన్నారు. దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు అర్చకుల వేతనాల కోసం 10,000 నుంచి 35,000 వరకు ఇస్తామన్నారు. మరి దేవాలయాలకి ఏం చేశారు అంటే
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. దానికి ఉన్నటువంటి పవిత్రతను నాశనం చేశారు. అన్యమత ప్రచారాలు, గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, మందు, మద్యం, ఇలాగ మొత్తం అంతా కలిపి ఆ దరిద్రాన్ని అంతా తీసుకెళ్లి తిరుమల లాంటి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంలో పెట్టారు. అన్యమతస్తులను అక్కడ పెట్టి వాళ్ళని పాలకులుగా అక్కడ పెట్టి బోర్డు చైర్మన్లుగా కూడా అన్యమతాలకు చెందినటువంటి వాళ్ళని పెట్టి దానికి ఉన్నటువంటి ప్రతిష్టను నాశనం చేశారు. ఈ రోజున తిరుపతికి వెళ్తే ఏమిటి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఈ స్థితి పట్టింది, ఇంత దరిద్రపు స్థితి పట్టింది ఏంటి, ఇంత దౌర్భాగ్యపు, ఇంత దుర్భర పరిస్థితి పట్టింది ఏమిటి అని చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఆవేదన చెందేటువంటి పరిస్థితులకు తెచ్చారు. అక్కడ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్లు అవి ఇవి అన్నీ చూస్తూ ఉన్నాం. అదీగాక రామతీర్థంలో ఏకంగా రాముల వారి శిరచ్ఛేదనం మనం చూసాం. ఈ రోజున ఏదైతే గనక పూర్తిగా అసలు ఎక్కడెక్కడ ఒక చోటని కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు కావచ్చు, దేవాలయాలపైన జరిగినటువంటి ఘోరాలు, అవాంఛనీయ ఘటనలు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవి దేవాలయాలకిను దేవస్థానాలకి ఆయన ఇచ్చినటువంటి ఇదన్నమాట ప్రాముఖ్యత. సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. కుల వర్గ మత తత్వాలు లేని సహసమాజ నిర్మాణానికి కావాల్సిన సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి కులాలని రెచ్చగొట్టడం, మతాలని రెచ్చగొట్టడం, ప్రాంతాలని రెచ్చగొట్టడం, వాళ్ళ మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవి తప్ప ఈ 5 ఏళ్లలో ఏమైనా కనిపించినాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి? ప్రభుత్వ ఉద్యోగులకి మేలు చేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, వారం రోజుల్లో చేస్తామన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బి ఇలాంటి హామీ ఇచ్చాడని చెప్పాడు. ముస్లిం మైనార్టీలకు అన్నాడు. ముస్లిం మైనార్టీలకు ఏం చేశారు? గతంలో దుల్హన్ పథకం ఉండి పేదింట్లో ఉండేటువంటి మైనార్టీ పిల్లలకి, ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు గత ప్రభుత్వాలు ఇస్తే ఈయన వాటిని కూడా రద్దు చేశాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి విదేశీ విద్య రద్దు చేశాడు. ఇవి కాక పూర్తిగా చూసుకుంటే క్రిస్టియన్ మైనార్టీలు, పరిశ్రమలు, అగ్రకులాల సంక్షేమం, న్యాయవాదులు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు, అలాగే రజకులు, ఆర్యవైశ్యులు, ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్ని సంక్షేమ పథకాలని చెప్పేసని ఇవన్నీ 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇవి కాక ఏదైతే ప్రత్యేక హోదా మెడల్ వంచి తెస్తా అన్నాడు, పోలవరాన్ని 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నాడు, కడప స్టీల్ ప్లాంట్ అన్నాడు, అమ్మ ఒడి 15,000 చెప్పిన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నాడు. అలాగే బీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ బైనర్ మహిళలకి 55 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఏటా 19,000 లెక్కన 5 ఏళ్లలో 4 ఏళ్లకు గాను 76,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తా అన్నారు. ఆసరా పథకం, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రకంగా చెప్పిన హామీలు 1 కాదు 2 కాదు, మొత్తం 700కి పైగా హామీలు, 743 హామీలను అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. మరి అందులో ఏం అమలైనాయి? ఏ ఒక్క పథకం ద్వారా ఏ ఒక్క వ్యక్తి తాలూకు జీవన ప్రమాణాలు మెరుగైనాయి? గత ప్రభుత్వాల్లో చూసుకుంటే మాత్రం మనకి ఎన్నో ఉండేవి. అంటే ఏదైనా కూడా సామాజిక వర్గం పరంగా చూసుకుంటే దోబీలు ఉంటే దోబీలకు సంబంధించి వాళ్ళకి దోబీ ఘాట్లు కట్టించేవాళ్ళు, అక్కడ ఉచిత విద్యుత్నిచ్చేవాళ్ళు, అలాగే వాళ్ళకి విద్యుత్ రాయితీలు, ఇతర రాయితీలు ఇచ్చేవాళ్ళు. అలాగే రజకులు ఉంటే రజకులకు సంబంధించి వాళ్ళ చేతి వృత్తులు, వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఉండేవి, వాళ్ళకు కూడా ఏదైతే రాయితీలు ఉండేవి. ఆ విధంగా ఒక్కళ్ళని కాదు, ఈ రోజున ఏదైతే టైలర్లు ఉంటే టైలర్లకు సంబంధించి వాళ్ళకి కూడా ఏ రకంగా మేలు చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మెరుగు చేయాలి. అదే సమయంలో చూస్తే నాయి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి ఏదైతే కనుక ఒక ఇది ఇవ్వటం, అంటే టూల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ ఇలాంటివన్నీ ఇచ్చి కూడా వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి కూడా రాయితీలు అందచేయటం, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేసుకునేందుకు. అంటే ఎవరైనా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతాయి? నువ్వు ఖాళీగా కూర్చో, నీకు ఏడాదికి ఒకసారి నేను 10,000 బటన్ నొక్కి వేస్తాను, నువ్వు ఖాళీగా కూర్చో, నీకు 25 కేజీలు బియ్యం బస్తా నేను పంపించేస్తాను, నువ్వు ఖాళీ కూర్చో, నీకు ఇది చేసేస్తాను, ఇగో ఇట్లా ఒక 500 రూపాయలు నెలకు పడేస్తాను, లేదా 1000 రూపాయలు నీకు పడేస్తాను, అంతే కదా. 10,000 రూపాయలు ఏడాదికి ఇస్తున్నారంటే నెలకు ఎంత అవుతుంది? 800 రూపాయలు వస్తుంది. 800 రూపాయలతోటి ఒక కుటుంబం బ్రతకగలుగుతుందో, ఒక వ్యక్తి బ్రతకగలుగుతాడా నెల మొత్తం? మరి 10,000, 12,000 ఏడాదికి ఒకసారి బటన్ నొక్కిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అని చెప్తా ఉంటే, మరి ఆ 10,000 రూపాయలు ఎక్కడ దేనికి సరిపోతుంది, ఎందుకు సరిపోతుంది? ఇది కదా ఈ రోజున ప్రజలు ఆలోచిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జీవన ప్రమాణాలు మెరుగవ్వడం అంటే ఏమిటి అంటే, నేనే ఉన్నాను, నేను ఏదైనా పని చేసుకోవడానికి నాకు కావాల్సిన నైపుణ్యం ఏంటి, నాకు కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, ఆ పని చేసుకోవడానికి నాకు శిక్షణ కావాలి. ఆ శిక్షణ, ఆ నైపుణ్యాన్ని అందించి తద్వారా నాకు ఒక పని కల్పించడానికి కూడా ప్రభుత్వాలు మరి ఆ దిశగా కూడా ఆలోచనలు చేసి ఆ దిశగా కూడా చర్యలు చేపడితే
నేను ఎక్కడైనా కూడా ఏదైనా శిక్షణ పొంది ఆ తర్వాత నాకు నేను అదిగో అక్కడికి వెళ్తే నాకు ఉపాధి లభిస్తుంది, నేను ఆ పని చేసుకుంటాను, ఆ పని చేసుకుంటే ఆ పని ద్వారా ప్రభుత్వానికో లేకపోతే ఆ సంస్థకో ఉపయోగం, వాళ్ళు నాకు జీతం ఇస్తారు, తద్వారా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, అప్పుడు నేను ఎదుగుతాను, నా కుటుంబాన్ని నేను పోషించుకునే శక్తి ఉంటుంది. అంతేగాని ఏడాదికి ఒకసారి 10,000 రూపాయలు వేశాను అంటే దాంతో నేను బ్రతకడమే ఏడాదికి 10,000 రూపాయలతో కష్టమవుతున్నప్పుడు కుటుంబం మొత్తాన్ని ఎలా పోషించుకుంటాను? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సంక్షేమం ఇదే కనిపిస్తోంది. ఏ ఒక్కళ్ళకైనా ఏ సంక్షేమ పథకం అందినా కూడా దానివల్ల ఈ 5 ఏళ్లలో మీ జీవన ప్రమాణాలు ఏం మెరుగైనాయి అదొక్కసారి ఆలోచించుకోవాలి. ఇవైతే కనుక 2019 జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల లిస్టు. ఇక 2024కి సంబంధించినటువంటి హామీలు వచ్చేసినాయి. ఇగో మొదటి పేజీలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 ఇందులో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి? అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఇది విద్యా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూట విద్యుత్తు, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట విద్యుత్ అట, మరి రైతులకి మీటర్లు, మోటార్లకి మీటర్లు పెడతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఉన్నత విద్య, ఇందులో జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. ఈ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికీ అవ్వదు. జగనన్న వసతి దీవెన చూస్తూనే ఉన్నాం ఎలా ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వసతి గృహాలు. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం మార్పులు. జాబ్ ఓరియంటెడ్ అంటే మరి ఉపాధి కల్పన కావాలి కదా. ఆ జాబ్ ఓరియంటెడ్ అంటే ఏదో అనుకోకండి, వాలంటీర్ జాబులు ఇవ్వడానికి అంతే. నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్ళు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఈ రకంగా పింఛన్లు, మౌలిక వస్తువులు, సుపరిపాలన. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచినటువంటి అంశాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే ఇందులో చూద్దాం, కొన్ని అంశాలను మాత్రం మనం ప్రస్తావించుకుందాం. మళ్ళీ ఏదైతే మహిళలకు సంబంధించి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు వయసు వరకు ప్రతి ఒక్కరికి తోడుగా జగనన్న ప్రభుత్వాన్ని పెట్టారు. వైఎస్ఆర్ చేయూత తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై 1,50,000 రూపాయల వరకు 33.15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,770 రూపాయలు చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చాము. ఇలా ఇప్పటికే 19,189 కోట్లు అందించాం. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 చొప్పున మరో 75,000 అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో 1,50,000 రూపాయలు లబ్ధి. మళ్ళీ ఇదే కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. జగనన్న అమ్మఒడి, పిల్లలకు చదువు ఇకపై 17,000కు పెంచి కొనసాగిస్తాం. ఆ రోజునేమో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీరెడ్డి గారు కూడా వచ్చి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి 15,000 ఇస్తామన్నారు. మరి ఈ రోజున అమ్మఒడి ఏమైంది? అది కాస్త 13,000 రూపాయలు, మిగతా 2,000 స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ అని చెప్పేసి కోత విధిస్తూ కేవలం తల్లికి మాత్రమే, అంటే ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఆ పథకాన్ని ఇస్తున్నారు. దాన్ని 17,000 రూపాయలకి ఇస్తామంటున్నారు. కానీ కూటమి ఈ రోజున కూటమి ఏం చెప్తా ఉంది? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం పేరుతోటి అందరికీ 15,000 రూపాయలు, ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 3 పిల్లలు ఉంటే 3కి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి కూటమి చెప్తా ఉంది. అయితే ఓకే, కూటమి అంశాన్ని పక్క పెడితే జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ళు, సొంతింటి కళ, సహకారం, ఇప్పటికే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించాం. ఎక్కడ అందించారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఈ రోజున రాజధాని ప్రాంతంలో R5 జోన్ అని చెప్పేసి పెట్టి రాజధాని నాశనం చేసి అక్కడ అసలు ఎవరికి కూడా అక్కడ ఉపకరణం లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ స్థలాలు ఇచ్చాయి. ఆ స్థలాలు ఇవ్వడం కోసం రాయలసీమలో ఇచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించి మాకేం అక్కర్లేదు, అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా పర్లేదు, ముందు R5 జోన్ పెట్టేసి మేము ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి మాకు సహకారాన్ని అందించండి అని కేంద్రానికి లేఖ రాయడం అది ఇళ్ల స్థలాలు ఇచ్చినట్ల. ఈ రోజున మీరిస్తున్నటువంటి ఈ ఇళ్ల స్థలాలు, మీరిస్తున్నటువంటి ఆ పట్టాల మీద ఏమైనా శాంటిటీ ఉందా అంటే ఆ ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా అది వాళ్ళ సొంతం అని చెప్పుకునేటువంటి ఆ హక్కు వాళ్ళకి ఎక్కడైనా ఉందా? మీరే అందులో రాస్తా ఉన్నారు కదా పత్రాల మీద. మళ్ళీ రేపు ప్రభుత్వం లాగేసుకోవాలనుకుంటే లాగేసుకోవచ్చు అని. అది కూడా ఎందుకు లాగేసుకుంటారు, ఎవరు లాగేసుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కోటేయకపోతే మళ్ళీ లాగేసుకుంటాం. ఎలా లాక్కుంటారు? జగన్మోహన్ రెడ్డి కోటేయకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, అప్పుడు ఎలా లాక్కుంటారు?
కానీ ఇదంతా కూడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు ఇప్పటికి వచ్చి ఎంత అందించారు? 15,000 చొప్పున 4 విడతల్లో 60,000 అందించారట. కాపు నేస్తం అసలు కాపులకి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున కాపులకి వాళ్ళ అభ్యున్నతికి ఏదైతే గనక ఈబీసీ కింద వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ వస్తుందో దాంట్లోంచి 5% కేంద్రం 10% రిజర్వేషన్ రాష్ట్రానికి ఇస్తే ఆ 10%లోంచి ఈబీసీ రిజర్వేషన్ కింద 5% రిజర్వేషన్ తీసుకొచ్చి కాపులకు అమలు చేశారు ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే కాపుల బిడ్డలు అంటే కాపుల్లో కూడా పేద వర్గాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటే వాళ్ళకి 50 లక్షలు 60 లక్షల రూపాయల వరకు కూడా విదేశీ విద్య కింద ఆనాటి ప్రభుత్వం ఆ భారాన్ని మోసి పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బంగారమయం కావాలి అని చెప్పి కాపుల అభ్యున్నతి కోసం 5% రిజర్వేషన్తో పాటుగా వాళ్ళకి విదేశీ విద్యను అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు? 5% రిజర్వేషన్ తీసేశాడు, కాపుల విదేశీ విద్య తీసేశాడు. కేవలం ఏటా 15,000 రూపాయలు అంటే నెలకు వచ్చేటప్పటికి 1,000 రూపాయలు 1,100 రూపాయలు అంతే. నెలకి 1,100 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా మెరుగవుతాయి? మరి దీన్ని మేనిఫెస్టో, ఇదో గొప్ప మేనిఫెస్టో కింద ఎలా చెప్పుకుంటారు? ఇవే కాకుండా మహిళా సాధికారత, అక్క చెల్లెమ్మలకు ఆర్థిక రాజకీయ స్వాలంబన. 2019 క్యాబినెట్లో మహిళలకు 3 మంత్రి పదవులు ఇస్తే 2024 పునర్వ్యవస్థీకరణలో 4 మంత్రి పదవులు దక్కాయి. ఏది? రోజా గారికి, సుచరిత గారికి, పుష్పశ్రీవాణి గారికి, అలాగే తానేటి వనిత గారికి, ఇలాగ ఒక 4గురికి, ఉషాశ్రీ చరణ్, ఇలా 4-5 మంత్రి పదవులు ఇస్తే మహిళల సాధికారత అయిపోతుందా? మరి డాక్టర్ అనితారాణి గారు ఆవిడ్ని చంపించేశారే, ఆవిడ మరి మహిళ కాదా? రేపల్లిలో జగన్మోహన్ రెడ్డి మీ పార్టీకి చెందినటువంటి గంజాయి మోకలు రేపల్లిలో మొగుడు పెళ్ళాం అక్కడ ఉండి పిల్లలతో అక్కడ ఉంటే రైల్వే స్టేషన్లో ఆ మొగుడుని ఆయన్ని చితకబాది వాళ్ళ పిల్లల్ని కూడా పక్కకు నెట్టేసి ఆ మహిళను తీసుకెళ్ళి అత్యంత దారుణంగా ఆవిడ పైన అత్యాచారానికి చేశారే, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. మరి అలాంటి ఘటనలు మహిళల పైన చేస్తూ ఇదేనా మహిళలకి మహిళా సాధికారత అంటే? ఈ రోజున మహిళలకు ఏం చేశారు? ఎక్కడ ఏం జరిగింది మహిళలకు? మీరు దిశ చట్టం అని పెట్టారు, ఆ దిశ చట్టాన్ని పూర్తిగా చట్టబద్ధత చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత, అలాగే అక్క చెల్లెమ్మలకు ఆర్థిక రాజకీయ స్వావలంబన అని చెప్తా ఉంటే అది నమ్మాలా నవ్వాలా అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు వాలంటీర్లే ఈ రోజున మహిళలపై అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో మనం చూసాం, ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి పిల్ల పైన ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వాలంటీర్లు ఎంత అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటివన్నీ కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత అని మాట్లాడుతూ ఉంటే నీ ఇంట్లో నీ సొంత చెల్లెళ్ళకే నువ్వు ఏమీ న్యాయం చేయలేకపోయిన వాడివి, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకి ఏం చేస్తావని ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే యువత ఉపాధి, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ వాటిలో నైపుణ్యం శిక్షణ పొందిన యువతకు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తాం. అబ్బాయిలకు 2,500, అమ్మాయిలకు 3,000 రూపాయలు ఇస్తాం. మరి ఈ 5 ఏళ్ళు గాడిదలు కాచారా? యువత కనిపించలేదా? ఈ రోజున రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా తరిమేసేసి విశాఖపట్నంలో మిలీనియం టవర్స్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్, ఆ కంపెనీస్ వాటన్నిటినీ కూడా తరిమేశారు. ఈ రోజున హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది. ఎన్నో కంపెనీలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆకృత్యాలకి, అరాచకాలకి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతే వాటికి సమాధానం లేదే. లూలు, అదానీ డేటా సెంటర్, హెచ్ఎస్బీసీ, హెచ్డిఎఫ్సి, కాంగ్లియంట్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతే యువతకి ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, పరిశ్రమలకు మీరు సరిగ్గా విద్యుత్ ఇవ్వక, వాళ్ళ మీద కూడా మీరు మీ కమిషన్ల కోసం వాళ్ళ మీద ఒత్తిళ్లు తెస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు మేము ఇంకా నడపలేమని చెప్పేసి ఇక్కడి నుంచి ఎత్తుకుని పక్కకు పోవడానికి చూస్తూ ఉంటే, ఆల్రెడీ అమర్ రాజా లాంటి సంస్థల్ని మీరు మేమే పంపించేశాం అని చెప్పుకుంటా ఉంటే ఇంకా యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడ లభిస్తాయి? మీరు యువతకి ఏం చేశారని, మళ్ళీ ఏం చేస్తారని ఈ రోజున మీరు తేగలిగింది ఏముంది? రేపు మళ్ళీ తెస్తే ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు ఇవే కదా మీరు తేగలిగేది, లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టించడాలు, కోడి గుడ్లు, వాటి పెట్టలు. ఇంతకు మించి ఏం చేస్తారు? యువతకి ఉపాధి కల్పిస్తా ఉంటున్నారే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలన్నీ కూడా కొలగొడితే ఈ రోజున యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా ఉపాధి అవకాశాలు దొరకకపోతే స్విగ్గీ, జొమాటో లాంటి వాటిలో డెలివరీలు చేసుకుంటూ వాటి ద్వారా వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అదే గతంలో చూస్తే యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు లభించేవి. ఈ రోజున పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడా లేవు. ఇలాంటివన్నీ కూడా అన్నీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ
అంటూ వ్యవసాయ రంగం అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇవన్నీ ఇచ్చాడో ఇంకా 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. మరి ఈ 5 ఏళ్ళు ఏం గాడిదలు కాశారా? 17 మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్న 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, భోగాపురం ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టినవన్నీ కోల్డ్ స్టోరేజులు, గోడౌన్లు, ఇవన్నీ కూడా 2019లో ఇచ్చినటువంటి హామీలే. అవి ఎక్కడా పూర్తి చేయకపోగా ఈ రోజున వచ్చి ఈ విధంగా మళ్ళీ ఈ ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు. దీన్ని ఈ రోజున నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉంటే వీటిని చూసి ఈ రోజున ప్రజలు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితి లేదు. కారణం ఏమిటి అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు? గతంలో చూసాం. ఈ రోజున ఆయన సభలో మొత్తం ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే పూర్తిగా 2014లో నేను ఒక్కబద్ధం చెప్తే నేను అధికారంలోకి వచ్చేవాడిని, కానీ అది చెప్పలేకపోయాను కాబట్టి నేను అధికారంలోకి రాలేదు, విలువలు, విశ్వసనీయత, ఇలా పెద్ద 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 మాటలన్నీ చెప్పాడు. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి నవరత్నాలు ప్లస్ అంటూ వచ్చే 5 ఏళ్లలో ఇవి చేస్తామని చెప్పారు. కానీ ప్రజలకు ఊహించింది ఏమిటి? అసలు 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చేటప్పుడు అప్పటికే అన్ని పథకాలు 153 పథకాలు అన్ని వర్గాలకు కలిపి 153 పథకాలు ఉంటే వాటికి అదనంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తాడేమో అని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు వచ్చేటువంటి 22 పథకాలు అవి రద్దు చేశాడు, మైనార్టీలకు వచ్చేటువంటి పథకాలు రద్దు చేశాడు, ఎస్టీలకు వచ్చే పథకాలు రద్దు చేశాడు, బీసీలకు వచ్చే పథకాలు రద్దు చేశాడు, కాపులకు వచ్చే పథకాలు రద్దు చేశాడు, ముస్లిం మైనార్టీలకి అలాగే క్రిస్టియన్ మైనార్టీలకి వీళ్ళకు వచ్చే పథకాలు అన్నీ రద్దు చేశాడు. అన్నీ రద్దు చేసి ఆఖరికి గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి ఒక గొప్ప పదాన్ని, పెద్ద పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాడాడు. ఆ గ్రామ స్వరాజ్యాన్ని కూడా నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఎలాగా అంటే సర్పంచులకు వచ్చేటువంటి నిధులని కూడా దారి మళ్లించి ఈ రోజున రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి తన రాజకీయ లబ్ధి కోసం, తన ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజున మళ్ళీ ఇదిగో 5 ఏళ్లలో ఇవన్నీ చేస్తాము అని చెప్పేసి ఈ రోజు మళ్ళీ గత 2019లో నవరత్నాలు అని చెప్పి ఈ రోజున నవరత్నాలు ప్లస్ అంటూ ఈ మేనిఫెస్టోని విడుదల చేస్తే దీనిపైన ప్రజలైతే మాత్రం ఇవి నవరత్నాలు కాదు, నవరంధ్రాలు ప్లస్, కాబట్టి నిన్ను నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.